Dear brothers and sisters, praise the Lord. బైబిల్ గ్రంథమందు కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థానములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని వ్రాయబడి ఉంది. He sets on high those who are lowly, and those who mourn are lifted టు సేఫ్టీ అని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దుఃఖపడేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజున అనేక మంది దుఃఖముతో ప్రపంచంలో రకరకాల ప్రజలందరూ దుఃఖముతో నింపబడినటువంటి మాట సత్యమే. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి బిడ్డలు, భార్యలను పోగొట్టుకున్నటువంటి భర్తలను పోగొట్టుకున్నటువంటి భార్యలు, బంధువులను, రక్త సంబంధంలో పోగొట్టుకున్నటువంటి కుటుంబీకులు అందరూ గమనించవలసినటువంటి సంగతి ఏమనంటే, మన దుఃఖము సంతోషంగా మారుతుంది. మనం ఈ భూమి మీద దేవుడు ఉన్నత స్థానములలో మనలను నుంచి కాపాడి పోషించునుగాక. ఆమేన్. ఇదను ప్రత్యేకంగా నా భార్య అయినటువంటి ఎస్తేర్ మోసెస్ గాస్పల్ సింగర్, ఆమె ఈ సమయంలో ఆమెను నేను మిస్ చేసుకున్నందుకు దేవుని కృపాసనం దగ్గర సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నా. మీరు కూడా చనిపోయిన వారిని గురించి దుఃఖపడకుండా సంతోషించి ఆనందముతో ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. కాబట్టి ప్రభు సదాకాలం మనల్ని విడనాడకుండా కాపాడునుగాక. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇట్లు మీ సహోదరులు ఎన్ఎస్ మోజెస్ గారు, అంతర్జాతీయ ప్రసంగికులు. నేటికి ఆమె చనిపోయి 2 సంవత్సరాలు పూర్తి అయ్యి ఇది 3వ సంవత్సరం. మీరందరూ నా విషయమై ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే మై వైఫ్ death anniversary day, so please pray for me and pray for our family and our ministry. God bless you. Those who are listening, just I will pray for you. పరలోకమందున్న మా తండ్రి, భూలోకములో మమ్మల్ని అందరినీ ప్రేమించి పోషిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో నువ్వు ప్రేమించి మమ్మలను కాపాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చనిపోయిన వారిని గురించి దుఃఖపడని అవసరం లేదన్నావు స్వామి. ఎందుకంటే తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, భార్యలైనా, భర్తలైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా అందరూ మమ్మల్ని విడిచిన నువ్వు మమ్మల్ని విడవని ఎడబాయినటువంటి దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.